చిత్తశుద్ధి ఉంటే రిలయన్స్ అధిపతులు పిలిపించండి, మాట్లాడండి. ప్రకృతి వనరులు ప్రజలందరివి. కమ్యూనిస్టు ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమాలు వస్తాయంటే ఎందుకు రావు? ఉమ్మడి సొత్తు, ఉమ్మడి శ్రమ, ఉమ్మడి సంపాదనది. చంద్రబాబు నాయుడు గారి జేబులో డబ్బులు కాదు ఇవి. లోకేష్ గారి పాకెట్ జేబులో డబ్బులు కావు ఇవి. మీరు అడ్డగోలుగా ఇష్టాలోచన సంపాదించుకోవడానికి. మీకు వాటా పడేస్తే అసెంబ్లీకి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి కాదు ఇవి. ప్రజలందరివి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారివి. అడుగుతాం. ఎందుకంటే భయపడి ఎంతకాలం భయపడతాం? ఎవరికైనా సరే మన హక్కుల గురించి మాట్లాడితే ఎమ్మెల్యే గారు ఏమైనా అంటారేమోనండి, వార్డు మెంబర్ గారు ఏమైనా అంటారేమోనండి. ఎంతకాలం భయపడతామా? ఆడికి భయపడి, ఈడికి భయపడి, ఆడ అమ్మ మొగుడికి భయపడి, అదో బతుకు. భయపడి ఎక్కడ భయపడతాం? మనం ద్రోహాలు చేసామా? మనం అవినీతి చేశామా? మనం వేల కోట్లు స్కామ్ చేశామా? అరే మాకు ముమ్మడిలో కాలేజీ కావాలంటాం. రిలయన్స్ వాళ్ళకి వెళ్ళి మరి మాకు ఉద్యోగాలు, మీరు సంపద తీసుకెళ్తారు, ఉద్యోగాలు ఇవ్వండి అంటాం. ఈ మాట్లాడటానికి మనకి కలేజా ఉన్న నాయకుడు కావాలి, కలేజా ఉన్న పార్టీ కావాలి, గుండె ధైర్యం ఉన్న పార్టీలు కావాలి, తెగింపున్న వ్యక్తులు కావాలి సమాజంలో. దొంగచాటుగా వచ్చేసి మన లోకేష్ గారు లాగా దొడ్డిదారులు వచ్చేసి ఎమ్మెల్సీ అయిపోయి వీళ్ళేం చేస్తారు? మనకి వీళ్ళు నాయకులా? వీళ్ళేం చేయగలరా? అరే మీరు ప్రధానమంత్రిని మీరు ఎదుర్కొనలేరు. ఈయనంటే ఈ రోజున సడన్ గా ముఖ్యమంత్రి గారు వచ్చి నాకు నరేంద్ర మోదీ గారంటే భయం లేదంటే, మరి భయం లేకపోతే ఏం చేస్తున్నారా మీరు? ఎందుకు భయపడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ ఈ రోజున భయపడ్డాడు ప్రధానమంత్రి గారికి? అసలు భయపడతారా పవన్ కళ్యాణ్ ఎవరికన్నా? ఎందుకు భయపడమంటే సత్యమేవ జయతే, సత్యాన్ని పాటించే వాళ్ళం, సత్యాన్ని త్రికరణ శుద్ధిగా తీసుకెళ్లే వాళ్ళం. ఎందుకు మన భారతదేశంలో ఎందుకు ఆ స్లోగన్ ఉంటుందంటే సత్యమేవ జయతే, అంటే సత్యం గెలుస్తుందని మాత్రమే కాదు, కేవలం సత్యం మాత్రమే గెలుస్తుంది అని. సత్యాన్ని పాటించేవాడికి, ధర్మాన్ని పాటించేవాడికి ఏ భయాలు ఉండవు. ఈ దోపిడీదారులకి